Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Hearty welcome to Linear Algebra class, Unit 2, Basis and Dimension. సో ఆధారము మరి పరిమాణము సంబంధించినటువంటి లీనియర్ ఆల్జిబ్రా క్లాసు యూనిట్ 2 అండి. ఆధారము అంటే ఏంటి? లెట్ V of f be a vector space and S be a subset of V. Then S is said to be a basis of V of f. If number 1, S is linearly independent, and further L of S is equal to V. V of f అనే ఒక సదిశాంతరాళంలో S అనేది ఒక ఉపసమితి అయినప్పుడు ఈ ఎస్ వీకు ఆధారం కావాలంటే క్రింది రెండు ధర్మాలని పాటించాలి. మొట్టమొదటిది ఎస్ రుజు స్వతంత్ర సమితి కావాలి. రెండవది ఎస్ ఒక జనిత సమితి కావాలి. అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఎస్ చేత జనితమైనటువంటి ఈ ఉపాంతరాళము వీను ఏర్పరచగలగాలి. సో ఎగ్జాంపుల్ E1 ఈక్వల్ టు 1 0 0 ఎట్సెట్రా 0, E2 ఈక్వల్ టు 0 0 ఎట్సెట్రా 0, En బార్ ఈక్వల్ టు 0 0 ఎట్సెట్రా లాస్ట్లో 1 ఉండాలండి. ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈ ఎస్ అనేది E1 E2 ఎట్సెట్రా En బికమ్స్ ద స్టాండర్డ్ బేసిస్ ఫార్ Vn ఆఫ్ ఎఫ్ అంటారు. ఈవెన్ అన్నప్పుడు ఒక ఎంటుపుల్లో కేవలం మొదటి నిరూపకంలో మాత్రం ఒకటి ఉండి మిగిలినవన్నీ 0 అవ్వాలి. E2లో కేవలం రెండవ నిరూపకంలో ఒకటి ఉండాలి, మిగిలినవన్నీ 0 కావాలి. En బార్లో అన్ని 0 కావాలి, చివరిది ఇక్కడ ప్రింట్ మిస్టేక్, ఇక్కడ 1 రావాలి. చివర 1 ఉన్నప్పుడు ఈ విధంగా ఏర్పడేటువంటి E1 E2 ఎట్సెట్రా En అనేది Vn ఆఫ్ ఎఫ్కు ఒక ఆధారం అవుతుంది అని మనము చూపించవచ్చు. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని మొట్టమొదటి చూపించాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి? ఎన్ వెక్టర్స్ ఆర్ దేర్. సో కరస్పాండింగ్లీ కన్సిడర్ n scalars a1 a2 etc. an belonging to f such that a1 times e1 bar, a2 times e2 bar etc. an times en bar equal to 0 vector. What is the meaning of that? A1 times 1 0 0 etc. 0 plus a2 times 0 1 etc. 0 plus etc. an times 0 0 etc. 1 equal to the 0 tuple 0 0 0 0. Now a1 comma 0 etc. 0 plus 0 comma a2 etc. zeros plus etc. all the elements, all the coordinates 0 except the last coordinate an. So this is equal to n 0 n tuple. Now all these n vectors becomes a single n tuple as a1 a2 etc. an, that is equal to 0 0 0 etc. Now two n tuples are equal means the corresponding elements must be equal. Therefore a1 must be 0, a2 must be 0 and so on. an equal to 0. Therefore S is linearly independent. So a1 a2 anలు వరుసగా క్షేత్రంలోని n అదిశలు అనుకుందాం. ఇప్పుడు వీటి యొక్క రుజు సంయోగం తీసుకుందాం, 0 వెక్టార్గా తీసుకుందాం. అంటే ఎవరు? a1 e1 బార్ ప్లస్ a2 e2 బార్ ఎట్సెట్రా an en బార్ ఈక్వల్ టు 0 n tuple అవుతుంది. అంటే a1 టైమ్స్ 1 0 0 0 ప్లస్ a2 టైమ్స్ 0 1 0 0 0 ప్లస్ ఎట్సెట్రా an ఇంటూ 0 0 0 లాస్ట్లో 1 అవుతుంది, ఈక్వల్ టు 0 n tuple. దీన్ని గుణిస్తే కేవలం ఇక్కడ ఈ విధంగా అనమాట ఒక సింగిల్ n tupleగా అవుతుంది. a1 a2 ఎట్సెట్రా an ఈక్వల్ టు 0 n tuple. రెండు n tuples సమానం అని ఎప్పుడు అంటారు? మొదటి నిరూపకాలు సమానం, రెండవ నిరూపకాలు సమానం, అలాగే ఎన్నవ నిరూపకాలు సమానం. అంటే a1 ఈక్వల్ టు 0, a2 ఈక్వల్ టు 0, an ఈక్వల్ టు 0 అయింది. కనుక ఎస్ అనేది రుజు స్వతంత్ర సమితి అవుతుంది. నా రెండవ భాగం చూపించాలా? ఎస్ అనేది స్పానింగ్ సెట్. వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దాట్ ఎస్ ఇస్ ఎ స్పానింగ్ సెట్. దట్ ఈస్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి. ఆల్వేస్ ఎల్ ఆఫ్ ఎస్ ఈస్ కంటైన్డ్ ఇన్ Vn of f. Call that as equation number 1. Now we are going to show that Vn of s is contained in L of s. So in order to prove that, consider a1 a2 etc. an belonging to Vn of f. Then a1 a2 etc. an can be written as a1 times 1 0 0 etc. 0 vector plus a2 times 0 1 etc. 0 n tuple plus etc. an into 0 0 0 etc. 1 we can write. So that is nothing but a1 times e1 bar, a2 times e2 bar etc. an times en bar. That means it is a vector in L of s. Therefore Vn of f is now contained in L of s. So from 1 and 2 we say that L of s is equal to Vn of f. So we say that s is the basis of Vn of f.
కనుక ఇక్కడ ఏమవుతుంది, ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి అని మనం చూపిద్దాం. రెండో భాగం ఎస్ జనిత సమితి అని చూపించాలి. ఓకే, ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఎల్ ఆఫ్ ఎస్ స్పానింగ్ సెట్ ఎస్ ద్వారా ఏర్పడేటువంటి ఈ లీనియర్ కాంబినేషన్ సంబంధించినటువంటి లీనియర్ స్పాన్ అది ఎప్పుడు కూడా విఎన్ ఆఫ్ ఎఫ్కు స్పేస్ అవుతుంది. ఇప్పుడు రివర్స్లో విఎన్ ఆఫ్ ఎఫ్లో ఉండేటువంటి అంటే ఎన్నవ సదిశాంతరాళంలో ఉన్నటువంటి ఒక జనరల్ ఎంటుపుల్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎస్లో ఉన్నటువంటి మూలకాల యొక్క రుజు సంయోగంగా రాయగలగాలి. సో ఒక జనరల్ ఎంటుపుల్ తీసుకుందాం, దాని పేరు ఏమనుకుందాం, A1 A2 ఎట్సెట్రా ఏఎన్. అది ఎక్కడుంది, విఎన్ ఆఫ్ ఎఫ్లో ఉంది. ఇప్పుడు A1 A2 ఎట్సెట్రా ఏఎన్ ఎలా రాయొచ్చు, A1 టైమ్స్ 1 0 0 ఎట్సెట్రా 0, అలాగే A2 టైమ్స్ 0 1 0 ఎట్సెట్రా 0, అలాగే ఏఎన్ టైమ్స్ 0 0 0 1 అని రాసినాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ A1 టైమ్స్ E1 బార్ ప్లస్ A2 టైమ్స్ E2 బార్ ప్లస్ ఆన్ ఏఎన్ టైమ్స్ EN బార్. సో ఆటోమేటిక్లీ దిస్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. సో విఎన్ ఆఫ్ ఎఫ్ ఎక్కడుంది, ఎల్ ఆఫ్ ఎస్కు ఒక సబ్సెట్ లాగా అయింది. కాబట్టి 1, 2 నుంచి ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఏమవుతుంది, విఎన్ ఆఫ్ ఎఫ్కు సమానం అవుతుంది. కనుక 1, 2 నుంచి ఎస్ అనేది విఎన్ ఆఫ్ ఎఫ్కి ఏమవుతుంది, ఒక ఆధారం అవుతుంది. నా రెండవ ఎగ్జాంపుల్, సో ఇది ఒక పరిమిత సదిశాంతరాళము అని చెప్పవచ్చు. ఇప్పుడు ఎఫ్ బ్రాకెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం. వాట్ ఈస్ దిస్, వెక్టార్ స్పేస్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. అందుకే క్షేత్రం ఎఫ్ పైన నిర్వచించబడినటువంటి పాలినామియల్స్ బహుపదుల యొక్క సముదాయము ఒక సమాంతరాళం సదిశాంతరాళం అని మనకందరికీ తెలుసు. సో ఇప్పుడు ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 x x స్క్వేర్ ఎట్సెట్రా x పవర్ n అండ్ సో ఆన్ ఈజ్ ఎ బేసిస్ ఆఫ్ ఎఫ్ బ్రాకెట్ ఎక్స్ అని చెప్పబోతున్నాం. సో ఇక్కడ దీనిలో ఈ సమితి తీసుకున్నప్పుడు ఎస్ అని తీసుకుంటే ఇది ఒక ఆధారం అని ఎఫ్ బ్రాకెట్ ఎక్స్కి ఆధారం అని చూపించబోతున్నాం. మళ్ళీ ఆధారం అని చూపించాలంటే రెండు ధర్మాలు చూపించాలి, ఇండిపెండెంట్ అని చెప్పాలా, స్పానింగ్ సెట్ అని చెప్పాలి. ఎస్ అనేది రుజు స్వతంత్ర సమితి అని చెప్పాలి, మరియు ఎస్ ఎఫ్ బ్రాకెట్ ఎక్స్ను జనితం చేస్తుంది అని చెప్పాలి, వాటి యొక్క లీనియర్ కాంబినేషన్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎస్లో ఒక సబ్సెట్ తీసుకుందాము, దాని పేరు ఏమని రాసుకుందాం అంటే ఎస్ఎం. సో ఎస్ఎంలో ఎవరున్నారంటే ఎక్స్ పవర్ M1 ఎక్స్ పవర్ M2 అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ MN అనేసి n వెక్టర్స్ని తీసుకున్నాం. సో ఇది ఎక్కడుంది, ఎస్లో ఉంది, అది ఎక్కడుంది, ఎఫ్ బ్రాకెట్ ఎక్స్లో ఉంది. నా దీనికి అనుగుణంగా n వెక్టర్స్ n స్కేలార్స్ తీసుకుందాం. లెట్ A1 A2 ఎట్సెట్రా ఏఎన్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ A1 టైమ్స్ ఎక్స్ పవర్ M1 A2 టైమ్స్ ఎక్స్ పవర్ M2 ఎట్సెట్రా ఏఎన్ టైమ్స్ ఎక్స్ పవర్ MN దట్ ఈస్ ఈక్వల్ టు 0. ద 0 పాలినామియల్ ఉందా అంటే నథింగ్ బట్ 0 టైమ్స్ ఎక్స్ పవర్ M1 0 టైమ్స్ ఎక్స్ పవర్ M2 ప్లస్ ఆన్ 0 టైమ్స్ ఎక్స్ పవర్ MNగా తీసుకున్నాం. సో మొదటి ఎగ్జాంపుల్లో మనము ఏం చేసాము, ఒక పరిమిత సదిశాంతరాళం గురించి చర్చించుకున్న ఆధారం గురించి. ఇప్పుడు ఒక ఇన్ఫినైట్ బేసిస్ గురించి చెప్పబోతున్నాం. సో ఎఫ్ బ్రాకెట్ ఎక్స్ అనేది క్షేత్రం ఎఫ్ పైన నిర్వచితమైనటువంటి బహుపదుల సదిశాంతరాళం అనుకుందాం. ఎస్లో ఉన్న మూలకాలు 1 x స్క్వేర్ ఎక్స్ పవర్ n అండ్ సో ఆన్ అనేది ఎఫ్ బ్రాకెట్ ఎక్స్కు ఆధారం అవుతుందని చూపిస్తుంది. సో దీనికి గాను మొట్టమొదట ఎస్ అనేది రుజు స్వతంత్ర సమితి అని చెప్పాలి. దాన్ని చూపించడానికి ఎస్ఎం అని తీసుకుందాం. ఎస్ఎంలో ఎవరున్నారు, కేవలం n మూలకాలు ఉన్నాయి. ఎవరు వాళ్ళు, ఎక్స్ పవర్ M1 ఎక్స్ పవర్ M2 అలాగే ఎక్స్ పవర్ MN అనే మూలకాలు ఉన్నాయి అనుకుందాం, వెక్టర్స్. దెన్ ఇది ఎస్ఎం అనేది ఎస్కి సబ్సెట్, అది ఎక్కడుంది, ఎఫ్ బ్రాకెట్ ఎక్స్లో ఉంది. ఇప్పుడు A1 A2 ఎట్సెట్రా ఏఎన్ అనేవి ఎక్కడున్నా ఎఫ్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా రాయవచ్చు, A1 టైమ్స్ ఎక్స్ పవర్ M1 ప్లస్ A2 టైమ్స్ ఎక్స్ పవర్ M2 ప్లస్ ఆన్ ఏఎన్ టైమ్స్ ఎక్స్ పవర్ MN ఈక్వల్ టు 0. 0 సదిశాంతరాళము అందాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 0 టైమ్స్ ఎక్స్ పవర్ M1 0 టైమ్స్ ఎక్స్ పవర్ M2 అండ్ సో ఆన్ 0 టైమ్స్ ఎక్స్ పవర్ MN అనేది మనకు ఏర్పడుతుంది. నా ఆటోమేటిక్గా రెండు బహుపదులు ఈక్వల్ అనేసిస్ అంటే అర్థం ఏంటి, దాని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ 0 అవ్వాలి. అంటే A1 0 A2 0 అలాగే ఏఎన్ 0 అయింది. సో ఎస్ఎం ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, దెర్ఫోర్ ఎస్ ఈజ్ ఆల్సో లీనియర్లీ ఇండిపెండెంట్. చిన్నవన్నీ లీనియర్లీ ఇండిపెండెంట్ అయినాయి కాబట్టి ఎస్ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్. అండ్ ఫర్దర్ వీఆర్ గోయింగ్ టు షో దట్ L of S is equal to V, that is equal to F bracket X. Always L of S is contained in F bracket X, so we take a general vector in F bracket X. What is the form of general vector? Constant A0 plus A1 times X plus A2 times X square plus so on is a member of F bracket X. Now A alpha bar is written as A0 times 1 plus A1 times X plus A2 times X square plus so on.
So now it is a member of linear combination of elements of 1 x square in S. So this belongs to L of S. Therefore, F bracket is contained in L of S. So from 1 into L of S is equal to F bracket X. So from 1 and 2 it says that S is a basis of F bracket X. ఇప్పుడు ఎస్ అనేది జనిత మూలకం అని చూపించడానికి ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి అని చూపించాలి. వి అంటే ఎవరు? ఎఫ్ బ్రాకెట్ ఎక్స్. ఎల్లప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఎక్కడ ఉంటుంది? ఎఫ్ బ్రాకెట్ ఎక్స్లో ఉంటుంది. కనుక ఒక ఆల్ఫా బార్ని ఎఫ్ బ్రాకెట్ ఎక్స్లో తీసుకుంటే ఆల్ఫా బార్ని ఎలా రాయొచ్చు? ఏ నాట్ ప్లస్ A1x ప్లస్ A2x² ప్లస్ ఆన్ అన్నది ఎఫ్ బ్రాకెట్ ఎక్స్లో మూలకం అవుతుంది. వాట్ ఈజ్ ఆల్ఫా బార్? ఏ నాట్ టైమ్స్ 1 A1 టైమ్స్ x అండ్ సో ఆన్. ఈ విధంగా రాసినప్పుడు ఎస్లో ఉన్నటువంటి మూలకాల యొక్క రుజు సంయోగంగా రాశాం. కనుక ఇది ఇప్పుడు ఎక్కడుంటుంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. మొదట ఆల్ఫా బార్ ఎక్కడుంది? ఎఫ్ బ్రాకెట్ ఎక్స్లో ఉంది. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఆల్ఫా బార్ ఎక్కడుంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. కనుక ఎఫ్ బ్రాకెట్ ఎక్స్ అనేది ఎల్ ఆఫ్ ఎస్కు ఉపసమితి. కాల్ దట్ యాజ్ టు. సో ఫ్రమ్ 1 ఇంటూ ఏమవుతుంది? ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బ్రాకెట్ ఎక్స్. అంటే ఎస్ చేత ఎస్సీలో ఉన్నటువంటి మూలకాల యొక్క రుజు సంయోగాలన్నీ కూడా ఎఫ్ బ్రాకెట్ ఎక్స్ను ఏర్పరుస్తున్నాయి. కనుక 1, 2 నుంచి ఎస్ అనేది ఒక ఆధారం అవుతుంది. సో దీనిలో మూలకాలు ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. కనుక ఇది ఇన్ఫినైట్ వెక్టర్ స్పేస్ అంటారు. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ అనదర్ స్మాల్ డెఫినేషన్. ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్. పరిమిత పరిమాణ సదిశాంతరాళం. ఏంటి పరిమిత పరిమాణ సదిశాంతరాళం అంటే? పి ఆఫ్ ఎఫ్ అనేది ఒక వెక్టర్ స్పేస్ అనుకుందాం. ఎస్ అనేది దానిలో ఉన్నటువంటి ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అనుకుందాం. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి, దెన్ వి ఆఫ్ ఎఫ్ ఇస్ సెట్ టు బి అ ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ అంటారు. బి ఆఫ్ ఎఫ్ అనే ఒక సదిశాంతరాళంలో ఎస్ అనేది ఒక పరిమిత ఉపసమితి అనుకున్నప్పుడు, ఒకవేళ ఎస్ చేత జనితమైనటువంటి లీనియర్ కాంబినేషన్ ఎల్ ఆఫ్ ఎస్ అనేది వికి సమానమైతే అప్పుడు వి ఆఫ్ ఎఫ్ను పరిమిత పరిమాణ సదిశాంతరాళము అని అంటారు. సో మొట్టమొదటి థీరం, ఎవ్రీ ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ హ్యాస్ ఏ బేసిస్. ప్రతి ఒక్క పరిమిత పరిమాణ సదిశాంతరాళానికి ఖచ్చితంగా ఒక ఆధారం ఉంటుంది అని చూపించాను. పరిమిత పరిమాణ సదిశాంతరాళములకు ఆధారము వ్యవస్థితమగును అని చూపించాలి. Let V of f be a finite dimension vector space. Then by definition, what is happening? Definitely there exists a finite subset S in V such that L of S is equal to V. Now what is this finite set? Let us say S is equal to alpha 1 bar, alpha 2 bar, etc. alpha n bar. If S is linearly independent, then automatically S forms a basis of V of f. మనం V of f అనేది ఏం తీసుకుందాం? ఒక పరిమిత పరిమాణ సదిశాంతరాళము అనుకున్నాం. అప్పుడు నిర్వచనం అనుసరించి ఖచ్చితంగా ఏమవుతుంది? వి ఆఫ్ ఎఫ్ నందు ఒక ఉపసమితి ఎస్ వ్యవస్థితం అయి ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి అగును. వి నందు ఎస్ అనే ఉపసమితి వ్యవస్థితమై ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి అగును. ఎస్ ఎవరు? ఆల్ఫా 1 బార్, ఆల్ఫా 2 బార్, ఎట్సెట్రా ఆల్ఫా ఎన్ బార్. ఇప్పుడు ఎస్ అనేది కనుక రుజు స్వతంత్ర సమితి కనుక అయినట్టయితే ఈ ఎస్ఏ ఏమవుతుంది? వి ఆఫ్ ఎఫ్కు ఆధారము అవుతుంది అని చెప్తాం. నెక్స్ట్, ఇఫ్ ఎస్ ఈస్ లీనియర్లీ డిపెండెంట్, దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా ఐ బార్ ఇన్ ఎస్ విచ్ ఈస్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్. సో రిమూవ్ ఆల్ఫా ఐ బార్ ఫ్రమ్ ఎస్ అండ్ ఫ్రమ్ ఎస్ and form S1 as follows. Let S1 is equal to alpha 1 bar, etc. alpha I minus 1 bar, alpha I plus 1 bar, etc. alpha n bar. So also automatically L of S1 becomes equal to L of S, that is equal to V of f. If S1 is linearly independent, then S1 forms a basis of V of f. ఎస్ అనేది ఒకవేళ రుజు అస్వతంత్ర పరతంత్ర పరితంత్ర సమితి అనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా దీనిలో ఒక సదిశ ఆల్ఫా ఐ బార్ వ్యవస్థితం అయి ఈ ఆల్ఫా ఐ బార్ను తన ముందు ఉన్నటువంటి సదిశల యొక్క రుజు సంయోగంగా రాయవచ్చు. కనుక అటువంటి ఆల్ఫా ఐ బార్ను ఎస్ నుండి తొలగించి S1 అని మరొక సమితిని మనము నిర్వచించుకున్నాం. ఏ విధంగా అంటే ఈ S1లో ఎవరు ఉంటారు అంటే ఆల్ఫా 1 బార్ ఎట్సెట్రా ఆల్ఫా ఐ మైనస్ బార్, తర్వాత ఆల్ఫా ఐ ప్లస్ 1 బార్ ఎట్సెట్రా ఆల్ఫా ఎన్ బార్గా రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు వి ఆఫ్ ఎఫ్ అవుతుంది అని మనం యూనిట్ 1లో నేర్చుకున్నాం ఆఖర్లో.
సో ఇప్పుడు కనుక ఒకవేళ ఈ S1 అనేది ఇప్పుడు రుజు స్వతంత్ర సమితి అయితే ఖచ్చితంగా ఈ S1 అనేది V(f)కు ఆధారం అవుతుంది. అలా కాని పక్షంలో S1 ఏమవుతుంది, మళ్ళా లీనియర్లీ డిపెండెంట్ అంటే రుజు పరతంత్ర సమితి అవుతుంది. ఎప్పుడైతే పరతంత్ర సమితి అవుతుందో మళ్ళా ఖచ్చితంగా ఈ S1లో మరొక దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా జే బార్ ఇన్ S1 which is a linear combination of its preceding vectors. Again remove alpha j from S1 and consider S2. What is S2? Alpha 1 bar etc. Alpha j minus 1 bar, alpha j plus 1 bar and so on. Alpha I minus 1 bar, alpha I plus 1 bar etc. Alpha n bar, such that L of S2 equal to L of S1, that is equal to L of S, which is equal to V. If S2 is linearly independent, then S2 forms a basis of V of S. ఇప్పుడు ఒకవేళ S1 అనేది లీనియర్లీ రుజు స్వతంత్ర సమితి అయితే S1 ఖచ్చితంగా V(f)కు ఆధారం అవుతుంది. అలా కాని పక్షంలో S1 ఏమవుతుంది, రుజు పరతంత్ర సమితి అవుతుంది. ఎప్పుడైతే రుజు పరతంత్రం అంటారో ఖచ్చితంగా దానిలో మరొక సదిశ ఆల్ఫా జే బార్ అనేది వ్యవస్థితం అవుతుంది. మరియు ఈ ఆల్ఫా జే బార్ అనేది తన ముందు ఉన్నటువంటి సదిశల యొక్క రుజు స్వాతంత్ర సమితిగా మారుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అటువంటి ఆల్ఫా జేను మళ్ళీ ఈ S1 నుండి తొలగించి మరొక సమితి S2ను నిర్వచించుకుందాం. ఇప్పుడు S2లో ఎవరుంటారు, ఆల్ఫా 1 బార్ నుంచి ఆల్ఫా జే మైనస్ 1 బార్ వరకు మరియు ఆల్ఫా జే ప్లస్ 1 బార్ నుండి ఆల్ఫా ఐ మైనస్ 1 బార్ వరకు, అగైన్ ఆల్ఫా ఐ ప్లస్ 1 బార్ నుండి ఆల్ఫా ఎన్ బార్ వరకు ఉన్నాయి అనుకోండి. మరియు L of S2 ఏమవుతుంది, L of S1కి సమానం అవుతుంది. అది L of Sకి సమానము, అది Vకి సమానం. కనుక S2 అనేది ఒక జనిత సమితి అవుతుంది. సో S2 ఫార్మ్స్ ఎ స్పానింగ్ సెట్. ఒకవేళ S2 కనుక రుజు స్వతంత్ర సమితి అయితే ఖచ్చితంగా S2 అనేది V(f)కు ఆధారం అవుతుంది. అలా కాని పక్షంలో మళ్ళా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దెన్ ప్రొసీడింగ్ యాజ్ అబౌవ్ we will get a subset of S which is linearly independent and spans V(f). That becomes the basis of V(f). ఆ విధంగా కాని పక్షంలో మరలా పై విధంగా పద్ధతుల్ని మరలా పునరావృతం చేసినప్పుడు ఖచ్చితంగా Sకు ఒక ఉపసమితి వ్యవస్థితమై అది రుజు స్వతంత్రమైతుంది మరియు అది V(f)ను స్పాన్ చేస్తుంది, దాన్ని జనితము చేస్తుంది. కనుక అటువంటి ఉపసమితి V(f)కు ఆధారం అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క పరిమిత పరిమాణ సదిశాంతరాళానికి ఖచ్చితంగా ఒక ఆధారము వ్యవస్థితం అవుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ టూ బేసెస్ ఆఫ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఆర్ ద సేమ్. సో ఏదైనా రెండు ఆధారాల్లో ఉన్నటువంటి మూలకముల సంఖ్య ఎల్లప్పుడూ సమానము. ఒక పరిమిత సదిశాంతరాళంలో ఏదైనా రెండు ఆధారాల లో ఉన్నటువంటి మూలకముల యొక్క సంఖ్య సమానము అని చెప్పాలి. Let V(f) be a finite dimensional vector space and S1 is equal to alpha 1 bar etc. alpha m bar, S2 is equal to beta 1 bar, beta 2 bar etc. beta n bar. Now are the two bases of V(f). Now claim we are going to show that m is equal to n. That means S1 and S2 are now S1 and S2 are linearly independent and L of S1 equal to V, L of S2 is also equal to V. By basis extension theorem, S1 can be extended to form a basis of V(f). Hence, m is less than or equal to n. Similarly, by considering S2 as linearly independent and again by basis extension theorem, S2 can be made basis of V(f). Hence, n is less than or equal to m. Call the test 2 from 1 into m equal to n. V(f) అనేది పరిమిత సదిశాంతరాళము మరియు S1, S2లు వాటి యొక్క ఆధారాలు అనుకుందాము. S1లో ఉండే మూలకాలు ఆల్ఫా 1 బార్ ఎట్సెట్రా ఆల్ఫా m బార్ అనుకుందాము. S2లో ఉండేటువంటి మూలకాలను బీటా 1 బార్ బీటా 2 బార్ ఎట్సెట్రా బీటా n బార్ అని అనుకుందాం. రెండు ఆధారాలు. ఇప్పుడు మనం ఏం చూపించాలా, m is equal to n అని చూపించాలా. దీన్ని చూపించడానికి మనం ఏం చేద్దామంటే మొదట S1, S2 కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అంటగా రుజు స్వతంత్రాల సమితి మరియు S1 అనేది కూడా V(f)ను జనితం చేస్తుంది, S2 కూడా V(f)ను జనితం చేస్తుంది ఆధారాలు కనుక. ఇప్పుడు S1 లీనియర్లీ ఇండిపెండెంట్ అనుకున్నప్పుడు
అండ్ S2ను ఆధారం అనేసి అనుకుంటే అప్పుడు బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం ఆధార పెంపు సిద్ధాంతం అనుసరించి S1లో ఉండేటువంటి మూలకాలకు వ్యాప్తి చెందించి వల్ల V(f)కు ఆధారం అయ్యేట్టుగా మనం చేయవచ్చు. కనుక S1లో ఉండే మూలకాల సంఖ్య M అనేది ఏమవుతుంది, ఆధార మూలకాల సంఖ్య కన్నా చిన్నదవుతుంది. M ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు N. ఇప్పుడు రివర్స్లో అనమాట మార్పు చేసినప్పుడు ఇదే విధంగా S2ను ఇండిపెండెంట్ సెట్గా అనుకొని అప్పుడు మరలా కూడా బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారంగా ఆధార పెంపు సిద్ధాంతం అనుసరించి S2లో ఉన్న మూలకాలను పెంచడం వల్ల V(f)కు ఆధారం అయ్యేట్టు చేయొచ్చు. కనుక S2లో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఆధారంలో ఉన్న మూలకాల సంఖ్య కన్నా చిన్నదవుతుంది. ఇప్పుడు S2లో ఉండే మూలకాలు ఎవరు, N. ఆధారంలో ఉన్న మూలకాలంతా M. కనుక N ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు M అయింది. కాల్ దట్ యాజ్ 2. దాని 1, 2 నుంచి M ఈజ్ ఈక్వల్ టు N అనేది ఏర్పడింది. అనగా ఒక పరిమిత సదిశాంతరాళం తీసుకున్నప్పుడు ఏ 2 ఆధారాలు తీసుకున్నా ఆ ఆధారంలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య సమానము. నెక్స్ట్, another interesting and important theorem, that is, if W1 and W2 are two subspaces of a vector space, then dimension of W1 plus W2 equal to dim W1 plus dim W2 minus dimension of the W1 intersection W2 అని చూపించాలి. So W1, W2 are two subspaces of a vector space V of F, then of a finite dimensional vector space. Then show that dimension of W1 plus W2 equal to dim W1 plus dim W2 minus dimension of W1 intersection W2. Now V of F is a finite dimensional vector space and W1 and W2 are subspaces. So automatically W1 plus W2 is also a subspace. W1 intersection W2 are also subspaces of V of F. Therefore dimension of W1 plus W2 and dimension of W1 intersection W2 are also finite. Now among all, W1 intersection W2 is the smallest. Okay, so definitely being a finite dimensional vector space, it has a basis. Let us say dimension of W1 intersection W2 equal to some k. That means let us say S is equal to gamma 1, gamma 2, etc. Gamma k be the basis of W1 intersection W2. Now where is S? S is contained in the intersection, that is contained in W1. Therefore automatically S is contained in W1. And further S is linearly independent. Hence S can be extended to form a basis of W1. Let us say that extension as B1. What is B1? Gamma 1 bar, gamma 2 bar, gamma k bar, and along with that additional vectors alpha 1 bar, alpha 2 bar, alpha m bar. That be the basis of W1. Similarly, let us say S is contained in W1 intersection W2, S2. Therefore, that is contained in W2. That implies S is also a subset of W2. And further, S is linearly independent. Hence, S can be extended to form a basis of W2. Call that basis as B2. B2 is nothing but gamma 1 bar, gamma 2 bar, etc. gamma k bar. And further, beta 1 bar, beta 2 bar, etc. beta n bar be the basis of W2. V of F అనేది సదిశాంతరాళం, పరిమిత సదిశాంతరాళం మరియు W1, W2లు V of Fలోని 2 ఉపాంతరాళాలు. కనుక W1, W2లు కూడా పరిమిత ఉపాంతరాళాలు అవుతుంది. మనకు తెలుసు W1 ప్లస్ W2 కూడా పరిమిత ఉపాంతరాళం, అలాగే W1 ఇంటర్సెక్షన్ W2 కూడా పరిమిత ఉపాంతరాళం అవుతుంది. కనుక వీటి యొక్క పరిమాణము పరిమితము. అనగా W1 ప్లస్ W2 యొక్క డైమెన్షను, W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క డైమెన్షన్ కూడా పరిమితము. కనుక పరిమిత పరిమాణ సదిశాంతరాళానికి ఖచ్చితంగా ఆధారం ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. కనుక ఇక్కడ W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క ఆధారము వ్యవస్థితమవుతుంది. దీని యొక్క ఒకవేళ దీని యొక్క పరిమాణం k అనుకుంటే అర్థం ఏంటి, దాని యొక్క ఆధారంలో k మూలకాలు ఉన్నాయి. సో ఆ k మూలకాలను ఏమనుకుందాము, S is equal to gamma 1 bar, gamma 2 bar, etc. gamma k bar అనుకుందాం. ఇది W1 ఇంటర్సెక్షన్ W2కు ఆధారం అవుతుంది. ఇప్పుడు S ఎక్కడుంది, W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంది. అది ఎక్కడుంది, W1లో ఉంది. కనుక S ఎక్కడుంటుంది, W1లో ఉంది. మరియు S రుజు స్వతంత్ర సదిశ. కనుక ఈ రుజు స్వతంత్ర సదిశను పెంపు చేయటం వల్ల W1కు ఆధారం అయ్యేట్టుగా చేయవచ్చు. సో ఈ విధంగా విస్తరించినటువంటి S యొక్క విస్తరణ W1లో
ఏమనుకుందాం, ఇక్కడ మన బొమ్మలో చూపించినప్పుడు మొదట ఎస్ ఉంది, దీన్నే పెంచడం వల్ల మనకేమవుతుంది, B1గా మారింది. ఈ B1లో ఏం తీసుకున్నాము, గామాలతో పాటు కొన్ని ఆల్ఫాలను జోడించాం. ఎన్ని గామాలు ఉన్నాయి, K గామాలు. ఎన్ని ఆల్ఫాలు తీసుకున్నాం, M ఆల్ఫాలు తీసుకున్నాం. సో ఈ విధంగా K+M మూలకాలు ఉన్నటువంటి ఇది W1కు ఆధారం అవుతుంది. అలాగే ఎస్ ఎక్కడుంది, ఇంటర్సెక్షన్లో ఉంది అంటే ఆటోమేటిక్గా ఇది W2లో కూడా ఉన్నట్టే. కనుక మళ్ళా ఈ ఎస్ అనేది ఇండిపెండెంట్ అవ్వడం వల్ల దీన్ని విస్తరించడం వల్ల W2కు ఆధారం అయ్యేట్టుగా B2ను మనము ఏర్పరచవచ్చు. కనుక B2 అనే ఆధారం ఏమవుతుంది, గామాలతో పాటు బీటాలు ఉన్నాయి. కనుక ఇక్కడ 3 సెట్స్ గురించి చెప్పాం. ఒకటేమో ఎస్, మరొకటి B1, మరొకటి B2. ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2కు ఆధారము. ఈ B1 అనేది అంటే ఆల్ఫాలు గామాలతో ఉన్నటువంటిది W1కు ఆధారము. అలాగే B2 అన్నది గామాలు బీటాలు ఉన్నది W2కు ఆధారం అన్నదిగా ఏర్పడుతుంది. ఇప్పుడు dimension of W1 is equal to K+M, dimension of W2 is equal to K+M, and dimension of W1 intersection W2 is equal to K. Therefore, this becomes dim W1 plus dim W2 minus dimension of W1 intersection W2 అన్నప్పుడు K+M plus K+N minus K, that is equal to K+M plus N అనేది ఏర్పడింది. Call that as equation number 1. Now we are going to show that the left hand side dimension of W1 plus W2 is also equal to K+M plus N. సో దీనికి కనుక W1 ప్లస్ W2 అనే సదిశాంతరాళం యొక్క పరిమాణము K+M ప్లస్ N అని చూపించాలి. అంటే ఏంటి, ఈ W1 ప్లస్ W2ని ఏర్పరిచేటువంటి సదిశాంతరాళం యొక్క ఆధారంలో K+M ప్లస్ N అనే సదిశలు ఉన్నాయి అని చూపించాలి. సో దాని యొక్క ఆధారానికి ఒక పేరు పెట్టుకుందాం, S1. సో ఈ S1లో ఉండేటువంటి మూలకాలు ఇది K గామా మూలకాలు, M ఆల్ఫా మూలకాలు, N బీటా మూలకాలు ఉన్నాయి. నా ఈ S1 అనేది W1 ప్లస్ W2కు ఆధారం అని చూపిద్దాం. ఆధారం అని చూపించాలంటే ఫస్ట్ ఇండిపెండెంట్ అని చెప్పాలి. ఇప్పుడు ఎన్ని మూలకాలు ఉన్నాయి, దీనిలో సదిశలు ఉన్నాయి, K+M ప్లస్ N ఉన్నాయి. కనుక మనకు దీనికి అనుగుణంగా ఆల్ఫాలకు అనుగుణంగా ఏలని, బీటాలకు అనుగుణంగా బీలని, గామాలకు అనుగుణంగా సి అనే సదిశలు తీసుకున్నాం ఎఫ్లో. అప్పుడు ఆల్ఫాలకు సంబంధించినవి ఎన్ని ఉన్నాయి, M కాబట్టి M ఏలు తీసుకున్నాం. బీటాలు ఎన్ని ఉన్నాయి, N ఉన్నాయి. కనుక దానికి అనుగుణంగా N బీలు తీసుకుందాం. గామాలు ఎన్ని ఉన్నాయి, K గామా సదిశలు ఉన్నాయి. దానికి అనుగుణంగా K అదిశలు తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్ అనుకుందాం. అంటే A1 ఆల్ఫా 1 బార్, AM ఆల్ఫా M బార్ ప్లస్ B1 బీటా 1 బార్, BN బీటా N బార్ అండ్ సో ఆన్, C1 గామా 1 బార్, CK గామా K బార్ ఈక్వల్ టు 0 బార్. దట్ ఈస్ ఈ మిడిల్ పార్ట్ తీసుకుంటే B1 బీటా 1 ప్లస్ ఎట్సెట్రా BN బీటా N బార్ ఈక్వల్ టు మిగిలిన అటువైపు పట్టుకెళ్దాం, మైనస్ ఆఫ్ A1 ఆల్ఫా 1 బార్, AM ఆల్ఫా M బార్ ప్లస్ C1 గామా 1 బార్ ఎట్సెట్రా CK గామా K బార్ అందా. అప్పుడు ఇదేమవుతుంది, ఆల్ఫాలు గామాల యొక్క కాంబినేషన్. ఆల్ఫాలు గామాల యొక్క కాంబినేషన్ ఎక్కడుంది, B1లో ఉంది. ఈ B1 ఎక్కడుంది, W1లో ఉంది. కనుక ఈ ఎడం వైపు ఉన్నటువంటి ఈ భాగం ఎవరు వాళ్ళు అంటే బీటాల యొక్క రుజు సంయోగం. ఎవరు వాళ్ళు, B1 బీటా 1 బార్, BN బీటా ఎట్సెట్రా BN బీటా N బార్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ W1 అని రాసాం. ఇదే విధంగా B1 బీటా 1 ఎట్సెట్రా BN బీటా N క్యాన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ సేమ్ ఇలాగే రాస్తూ 0 టైమ్స్ గామా 1 బార్ ఎట్సెట్రా 0 టైమ్స్ గామా K బార్గా మనము దీన్ని అలంకరించినప్పుడు అది B2లో ఉన్నటువంటి సదిశగా మారుతుంది. అది ఎక్కడ ఉంటుంది, W2లో ఉంటుంది. కనుక B1 బీటా 1 ఎట్సెట్రా BN బీటా N ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ W2. సో నౌ దిస్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ W1 యాజ్ వెల్ యాజ్ ఇట్ మెంబర్ ఆఫ్ W2. కనుక ఎక్కడ ఉంటుంది, ఇంటర్సెక్షన్లో ఉంటుంది. సో B1 బీటా 1 ఎట్సెట్రా BN బీటా N బార్ అనేది ఇంటర్సెక్షన్లో ఉంది. కానీ ఈ ఇంటర్సెక్షన్ అనే దానికి మనకు కూడా ఒక ఆధారం ఉంది, అదెవరు, ఎస్. కనుక ఈ సదిశను ఎస్లో ఉన్నటువంటి మూలకముల యొక్క రుజు సంయోగంగా రాయవచ్చు. సో ఎవరు వాళ్ళు, లెట్ B1 బీటా 1 ఎట్సెట్రా BN బీటా N ఈక్వల్ టు linear combination of elements of S. Therefore, what are the elements in S? Only gammas. So there exists D1 gamma 1 bar etc. dk gamma K bar, where D1 D2 etc. dk are members of F. Now B1 beta 1 plus B1 beta 1 ఇక్కడ మనం తీసుకున్నట్టయితే B1 బీటా 1 ఎట్సెట్రా 0 వెక్టర్ అయింది.
ఇక్కడ ఇప్పుడు మొత్తం కేవలం బీటాలు గామాలే ఉన్నాయి. బీటాలు గామాలు ఎక్కడున్నాయి? B2లో ఉన్నాయి. B2 ఎవరు? W2కు ఆధారం కనుక ఇండిపెండెంట్ అవుతుంది. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటి? స్కేలార్స్ అన్నీ జీరో అవ్వాలి. అంటే B1 జీరో అయింది, B2 జీరో, Bn జీరో, D1 జీరో ఎట్సెట్రా డీకేలన్నీ జీరో జీరో అవుతుంది. కనుక ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? దానిలో మూడింటి యొక్క కాంబినేషన్ ఉంది. అంటే ఆల్ఫాల యొక్క కాంబినేషను, బీటాల కాంబినేషను, గామాల యొక్క కాంబినేషన్. సో బీటాల్లో యొక్క కాంబినేషన్లో బీలన్నీ జీరోలు అయినాయి కనుక కేవలం ఆల్ఫాలు గామాలు ఉండేటువంటి ఈక్వేషన్గా మాత్రమే వస్తుంది. వాట్ ఈస్ దాట్? A1 alpha 1 bar, AM alpha m bar, C1 gamma 1 bar, etc. CK gamma k bar equal to 0 vector. What is the meaning of that? A1 is 0, AM is 0, C1 is 0, etc. CK equal to 0. Therefore, automatically S1 is linearly independent because alphas and betas, where are they? They are the members of B1 and B1 is the basis of W1 which is linearly independent. ఇక్కడ ఆల్ఫాలు గామాలు ఎక్కడున్నాయి? B1లో ఉన్నాయి. మరియు B1 అన్నది W1కు ఆధారము కనుక అది రుజు స్వతంత్రం. రుజు స్వతంత్రం అంటే ఏమవ్వాలా? అదిశలన్నీ జీరో అవ్వాలి. కనుక ఇక్కడ ఏలన్నీ జీరోలని, సీలన్నీ జీరోలని. ఆల్రెడీ బీలన్నీ కూడా జీరో అని చెప్పించాం. అంటే ఏలు, బీలు, సీలు అన్నీ జీరో అయినాయి కనుక S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, రుజు స్వతంత్ర సమితి. ఇప్పుడు మనం ఏం చూపించాలా? LF(S1) ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని మనం ప్రూవ్ చేద్దాం. ఎప్పుడు కూడా ఆల్వేస్ LF(S1) ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2 కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఒక జనరల్ వెక్టర్ ఆల్ఫాను W1 ప్లస్ W2లో తీసుకుందాం. అప్పుడు వాట్ ఈజ్ ఆల్ఫా? ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ బీటా ఇంటూ గామా, where beta is a member of W1 and gamma is a member of W2. So once again, this is nothing but linear combination of elements of B1 plus linear combination of elements of B2. Ante enti linear combination of elements of alphas and gammas, linear combination of elements of gammas and betas. ఇక్కడ ఏమైంది? ఆల్ఫా అనేది W1 ప్లస్ W2లో తీసుకుంటే ఆల్ఫాని ఎలా రాయొచ్చు? బీటా ప్లస్ గామాగా రాయొచ్చు. బీటా అనేది W1లో ఉంది, గామా అనేది W2లో ఉంది. సో W1 ఎవరుకు ఆధారం ఎవరు? B1. కాబట్టి B1లో ఎవరున్నాయి? ఆల్ఫాలు గామాలు ఉన్నాయి. కాబట్టి ఈ బీటాను ఆల్ఫా గామాల యొక్క రుజు సంయోగము ప్లస్ అలాగే గామా ఎక్కడుంది? B2లో ఉంది. B2లో ఉండేవి ఎవరు? గామాలు, బీటాలు. కనుక ఈ గామా అనే వెక్టార్ను గామాలు, బీటాల యొక్క రుజు సంయోగంగా దీన్ని మనము రాయవచ్చు అని తెలుస్తుంది. ఈ విధంగా మనము తీసుకుంటూ వచ్చేసాం. సో ఫైనల్గా ఇక్కడ ఏంది? వీటన్నిటి యొక్క సో ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ఫాస్, బీటాస్ అండ్ గామాస్. Therefore, alpha belongs to LF(S1). That means W1 plus W2 is contained in LF(S1). From 2 and 3, LF(S1) is equal to W1 plus W2. Therefore, S1 forms the basis of W1 plus W2. That implies dimension of W1 plus W2 equal to K plus M plus M. Therefore, dimension of W1 plus W2 equal to dim W1 plus dim W2 minus dimension of W1 intersection W2 అని చూపించవచ్చు. కనుక ఈ ఆల్ఫాని ఏం చేసాం? ఇక్కడ ఆల్ఫాలు, బీటాలు, గామాల యొక్క రుజు సంయోగంగా రాసాము. అంటే ఈ ఆల్ఫా ఎక్కడుంది? LF(S1)లో ఉంది. కనుక W1 ప్లస్ W2 అన్నది LF(S1)కు ఉపసమితి. కనుక 2, 3 నుంచి LF(S1) is equal to W1 ప్లస్ W2 అయింది. కనుక S1 ఏమవుతుంది? W1 ప్లస్ W2 యొక్క ఆధారము. కనుక డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు K ప్లస్ M ప్లస్ N అయింది. కనుక డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు dim W1 ప్లస్ dim W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అని చెప్పడం జరిగింది. I hope this is clear to all of you. So thank you for watching this video.